గారు చెప్పారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేసాం, తోసాం. మా హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కాబట్టి తోసాం. ఎక్కడికి పోదునైనా కాలం గిర్రని తిరిగి వస్తుంది. 3 సంవత్సరాలు ఆగండి, కంగారు ఏం లేదు. వాటర్ ఎన్కౌంటర్ల మీద ఎవడెవడు జైలుకి వెళ్ళాడో నేను ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా. ది బ్లడీ ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ క్రైమ్స్. మీరు ఒక మనుషుల్ని, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించకుండా, వాళ్ళకి శిక్షలు వేయించకుండా ఈరోజు మీరు వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్లో చంపేసి పడేసేటువంటి విధానం పట్ల ఖచ్చితంగా రేపు న్యాయ విచారణ జరుగుద్ది. కంగారు ఏమి లేదు. గిర్రని కాలం తిరిగి వచ్చింది. సుబ్బారావు వాళ్ళ కూతురు వస్తుంది. హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేసారని ఒక కంప్లైంట్ పెడుతుంది. 2 నిమిషాల్లో ముద్దా అయిపోతావమ్మా, నువ్వేం కంగారేం లేదు. నిన్న జరిగింది కూడా వాటర్ ఎన్కౌంటర్ మీద విచారణ జరగదు. ప్రభుత్వంలో మీరే ఉంటారనుకుంటే ఎట్లా? విశాఖపట్నం సెంట్రల్ జైల్లో అధికారికంగా పరామర్శించిన మీరు అదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చెప్పుకుడు తినే రోజు ఒక రోజు వస్తుంది. హెరిటేజ్ ఫుడ్కి, హెరిటేజ్ సంస్థలకి సీఈఓగా పనిచేసే మీకు లా అండ్ ఆర్డర్ ఎట్లా? వాట్ యు ఆర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది హెరిటేజ్? నేను అడుగుతున్నా, హెరిటేజ్ సంస్థలకు సంబంధించి నువ్వేమైనా సీఈఓవా? అచ్చెన్నాయుడు ఏమైనా సీఈఓనా, సిఎఫ్ఓనా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరా? అచ్చెన్నాయుడు నీ హెరిటేజ్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకేంటుంది? డిఫెండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు, డిఫెండ్ చేస్తే నారా లోకేష్ చేస్తాడు. వాళ్ళ సంస్థలు కాబట్టి వాళ్ళ మిసెస్, దానికి చంద్రబాబు నాయుడు గారు మిసెస్ దాంట్లో ఆమె దాంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానో లేకపోతే ఆ సంస్థను హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాట్ యువర్ హౌ ది మినిస్టర్స్ ఆర్ కన్సర్న్? ప్రజాభిష్టాన్ని గాలికి వదిలేసి మీరు హెరిటేజ్ సంస్థల్ని, హెరిటేజ్ సంస్థ గొప్పల్ని, హెరిటేజ్ సంస్థ ప్రొడక్ట్స్ని మీరు సేల్స్ ఉమెన్స్, సేల్స్ మెన్స్ లాగా ప్రొడక్షన్ చేయడానికి, సేల్ చేయడానికి మీరు మార్కెటింగ్ కమిటీ ఏమన్నా హెడ్గా ఉన్నారా? సీఈఓగా ఉన్నారా? సిఎఫ్ఓగా ఉన్నారా? ఏం పని అయ్యా మీ మినిస్టర్లకి హెరిటేజ్ సంస్థని నెత్తిన పెట్టుకోవటానికి? అధికారికంగా ఒక హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం హెరిటేజ్కి సంబంధించి? హెరిటేజ్ లింకులు ఉంటాయా, ఇంకోటి ఉంటాయా? వాళ్ళు చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. విద్యాశాఖ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాన్సన్ట్రేట్ చేయా? హెరిటేజ్ మీద నువ్వెందుకు గుండెలు బాదుకొని ఆ అసెంబ్లీలో గుండె నొప్పి వచ్చి పోతాయో అనిపించింది నాకు నీ ఆవేశం చూస్తే. ఎందుకు అంత ఆవేశం మనకి? హెరిటేజ్ సంస్థనంటే హెరిటేజ్ సంస్థ మీద ఎలిగేషన్ అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోటి చేస్తేనే వ్యభిచారం.